హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటల వైభవం. ఈరోజు మనము తియ్యనైన కమ్మని బ్రెడ్ హల్వా తయారీ విధానం చూద్దాము. ముందుగా మనము 10 బ్రెడ్ ముక్కలను తీసుకొని దానికి చివర్లో ఉన్న బ్లాక్ను తీసేసుకొని చిన్న చిన్న బ్రెడ్ ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో తగినంత నూనె పోసుకొని వేడి చేసుకుందాం. ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు దీనిలో వేసుకొని వేయించుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక జల్లీ గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత మిగిలిన బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం. తర్వాత స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని దానిలో ఒక గ్లాసు చక్కెర వేసుకొని దానిలో ఒక గ్లాసు వాటర్ పోసుకొని వేడి చేసుకుందాం. ఈ చక్కెర బాగా కరిగి తీగ పాకం అంటే మనం పట్టుకుంటే గమ్మిగా వచ్చే వరకు కరగనిద్దాం. ఇలా పాకం రెడీ అయ్యాక షుగరు ఇలాచీ కలిపి మిక్సీ వేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో ముందు వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకొని బాగా కలిపి పెడుతూ ఉందామండి. ఇవి బాగా కలిపాక దగ్గర పడుతూ ఉంటుందండి. అప్పుడు మనం కొంచెం ఒక పావు గ్లాస్ పాలు పోసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలయి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇంకొక చిన్న బాండీ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని దానిలో ముందుగా జీడిపప్పు, వేసుకొని వేయించుకొని వీటిని పక్కకు తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ హల్వాలో వేసి కలుపుకుందామండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి మిగిలిన నెయ్యి వేసుకోవచ్చండి. డైటింగ్లో ఉన్న వాళ్ళు వేసుకోకూడదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.